వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు రైస్ తోటి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది మహాశివునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది మన సైడ్ కంటే కర్ణాటక సైడ్ ఎక్కువగా చేస్తుంటారు. వాళ్ళు మహాశివరాత్రికి కంపల్సరీ ఈ లడ్డూలు ప్రిపేర్ చేసి శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ లడ్డూల్ని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. మీకు ఇష్టమైతే మీరు కూడా ఈ మహాశివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు ఈ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు. ఈ బియ్యం 1 కప్పు తీసుకొని బాగా వేయించుకోవాలండి. చూసారా, ఇలాగా బాగా వేయించుకొని పెట్టుకోండి. అలాగే 1 కప్పు బెల్లం, 1 కప్పు బియ్యం తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, పుట్నాల పప్పు 1/2 కప్పు, పల్లీలు 1 కప్పు. ఈ పల్లీలను కూడా వేయించి పైన పొట్టు తీసి పెట్టుకోవాలి. నువ్వులు 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ బియ్యం వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు. దీంట్లోనే నేను ఇక్కడ యాలకుల పొడి ఉంది కాబట్టి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఒక 4 యాలకులు వేసుకోండి, సరిపోతుంది. వీటిలన్నీ ఈ 3 వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకోండి పౌడర్ మొత్తం. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీంట్లో నువ్వులు, దీంట్లోనే ఎండు కొబ్బరి పొడి ఇలా సన్నగా తురుముకోవాలి. ఎండు కొబ్బరిని మీకు ఇలా తురుముకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే పల్లీలు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గిన్నె పెట్టుకొని దీంట్లో ఈ బెల్లం వేయండి. ఈ బెల్లం వేసి దీంట్లో చూసారా 1 టీ గ్లాసుడు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఈ బెల్లం మొత్తం మనకి బాగా కరగాలి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీనికి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు ఉడికించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఈ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బెల్లం పాకం ఉండల్లాగా చేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. మనం రవ్వ లడ్డులు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా. మరి పాకం ఎక్కువైపోయిందంటే మరలా మనకి ముద్దకి రాదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు చేసుకోండి. చూసారా, ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ చూసారు కదా, ఈ విధంగా అన్ని లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి.